చంద్రబాబు చేశారు సంచలన వ్యాఖ్యలంటూ ప్రస్తుతం ఒకటి వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు కాబట్టి నేను ఇది నిజమని నమ్మట్లేదు. తెలుగుదేశం వాళ్ళు ధృవీకరించాలి. ఏమని అంటే తాజాగా పొత్తులకి సంబంధించి చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు అనేది తాత్కాలికం మాత్రమే అన్నారు. ఈ మధ్యనే కొన్ని సగం కట్ చేసి వేస్తున్నటువంటి రోజులు కాబట్టి ఎంతవరకు వాస్తవమో తెలియదు. దీంట్లో ఆయన అన్నటువంటి మాట అంటూ ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటిది ఒక్కసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు. పురంధేశ్వరి గారు సరే మా ఫ్యామిలీ కావచ్చు, కానీ 30 ఏళ్లుగా ఆవిడ వేరే పార్టీలో ఉంది, కాంగ్రెస్ లో ఉంది, కేంద్రంలో మంత్రిగా పనిచేసింది, ఇప్పుడు బీజేపీలో ఉంది, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు. ఇది యాక్చువల్గా వెనకాల ఆయన ఎవరికో కానీ ఇది చూస్తుంటే ఫేక్ లాగానే కనబడుతుంది. ఎందుకంటే ఆయన వెనకాల ఏదో ఫ్యాక్ట్ చెక్ పేరుతో చూపెడుతున్నారు, ఏదో ఫేక్ది. అంటే నిన్న ఆవిడ పేరు మీదన ఏదో ప్రెస్ నోట్ ఏదో పెట్టినట్టున్నారు బయటికి, దానికి సంబంధించినటువంటి అంశమేమో కానీ ఆ ఫేక్ది ఎట్లా ఉంటుంది అనేటువంటి చెప్తున్నారు ఆయన. ఆ చెప్తున్నప్పుడు ఇది చూస్తుంటే కట్ షాట్స్ కనబడుతున్నాయి. కట్ షాట్స్ అంటే ఆయన మాట్లాడిన దాన్ని ఇప్పుడు కొత్త ఫ్యాబ్రికేటెడ్ ఏంటంటే మాట్లాడిన దాంట్లోనే కావలసినంత వరకు కట్ చేసి వాడటం, తద్వారా తమకు కావాల్సిన విధంగా మలుచుకోవడం అనమాట. అట్లా కనబడుతుంది. ఇది చూస్తుంటే ఇది ఫేక్ లాగానే కనబడుతుంది. ఏంటంటే ఇది బీజేపీ వాళ్ళని రెచ్చగొట్టడానికి బీజేపీతో తాత్కాలిక పొత్తు, ఇదేం శాశ్వతం కాదని చెప్పేటటువంటి ప్రయత్నం. ఆయన ఏదో చాలా మాట్లాడుంటారు, అందులో దాన్ని ఇంతవరకు కట్ చేసినట్టు, అందులో వేరే అంశాలను లింక్ చేసి కలిపినట్టు కట్ చేసినట్టు కనబడుతుంది ఇది చూస్తుంటే మాత్రం.